మీకేం కాలేదు కదా? ఏమైంది? పైనుంచి ఎక్వేరియం పడినట్టుంది. జగదాత్రే, మీకేమైనా దెబ్బలు తగిలాయా? మీరు ఓకేనా? గాజు పెంక గుచ్చుకుందా? అమ్మా, చూసుకొని రావచ్చు కదే. సరే కూర్చో, కూర్చో. మెల్లగా. అయ్యో జగదాత్రి, ఇంకా నిలబడి చూస్తావేంటే? వెళ్ళి పసుపు తీసుకురాపో. ఏం కాదమ్మా, చిన్న దెబ్బే. నొప్పి కొంచెంసేపు ఓర్చుకే వేసిరి. కాసేపు అయ్యాక మంట తగ్గుతుంది. అయినా ఏంటి ఆ తొందర? చిన్నప్పటి నుంచి ఇంతే. ఎప్పుడు చూడు దెబ్బలు తగిలించుకొని ఇంటికి రావడం. అత్తయ్య, అమ్మకి తెలియకుండా నువ్వు ఏదో ఒకటి చెయ్యని అడగడం. అత్తయ్య, అత్తయ్య, మీరేంటి మా రాగిణి అత్తయ్యలా మాట్లాడుతున్నారు? నేను మా అమ్మకి తెలియకుండా దెబ్బలు తగిలించుకొని అత్తయ్య దగ్గరికి వెళ్ళడం నాకు మా అత్తయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అలాంటిది ఆ విషయం మీకెలా తెలుసు? ఏదో ఒకటి చేయదాత్రే. నేనే చెప్పేసిరి. నేనే చిలకమ్మకి చెప్పాను. ఇద్దరికి తెలిసిన విషయం నీకెలా తెలుసే? నాకు అత్తయ్య చెప్పారు. నీ మొహం చూస్తేనే మండిపడే రాగిణి నీకు చెప్పిందా? అది ఒకసారి అత్తయ్య సిరికి కట్టుకట్టడం చూసి నేనే అడిగాను. అప్పుడు చెప్పింది. అయినా సిరికి అంత పెద్ద దెబ్బ తగిలితే ఈ డిస్కషన్స్ ఏంటి? అమ్మా సిరి, నువ్వు లోపలికి రా, రెస్ట్ తీసుకుందావు గాని. సరే పద సిరి. చిలకమ్మా, ఈ గాజు ముక్కలన్నీ క్లీన్ చేసేయ్. అలాగే బాబు గారు. నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఒక విషయం అనటం కంటే ఒకరి గురించి చెప్పాలి. పాతికేళ్లుగా దాచిన నిజాన్ని చెప్పాలి. నీ కష్టాలు కన్నీళ్లు అన్నీ ఇంకొక మాటతో మాయమవబోతున్నాయి. ఇక నిన్నెవ్వరూ అనాథ, అనామకుడు, తండ్రెవరూ తెలియనివాడు అని అన్నారు. ఈ సమాజంలో నువ్వు కోరుకున్న మర్యాద నీకు దక్కబోతుంది. ఆ నిజమేంటంటే అది అది బాబాయ్, ఏం జరిగినా మీతో నేనున్నాను. ఏమైనా చూసుకుందాం. నిజం చెప్పేయండి. నేను చెప్పాలనుకున్నది, మీ అందరికీ పరిచయం చేయాలనుకున్నది ఈ కుర్రాడిని. ఇట్రా. ఈ అబ్బాయి మీ అందరికీ నా కొడుకు తోడలుడుగా మాత్రమే తెలుసు. ఈ ఇంటికి కేదార్కి ఉన్న సంబంధం అదొక్కటి మాత్రమే కాదు. ఇతను 25 ఏళ్ల క్రితం
జరగండి నీకే చెప్పారు. వదిన ఇట్రండి. కదిలితే కాల్ చేస్తా. ఎవరు నువ్వు? రైట్ అరవద్దని చెప్పాను. అయ్యో జగదాత్రి బాబాయ్ వదిన మీరేం టెన్షన్ పడకండి. నేను కేదార్ వెళ్ళి మావి గారిని వెంటనే తీసుకొస్తాను. మీరేమైనా పోలీసులా? వాళ్ళని కొట్టి మావేని సేవ్ చేసి తీసుకురావడానికి? మేం పోలీసులం కాదు నిషి. కానీ పోలీసులకి వాళ్ళు ఎలా వెళ్లారో మావి గారిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలంటే ఎవరో ఒకరు వెనక వెళ్ళాలి కదా. జేడీ టీంతో మాట్లాడి విషయం చెప్తామక్క. వాళ్ళే నాన్నని ఎలా అయినా కాపాడతారు. మీరేం టెన్షన్ పడకండి. పద. జాగ్రత్త వదినా. అమ్మే, మీ బాబాయ్కి ఏం కాదు కదా? పాపం అమ్మే, మనిషి ఆయుసు వస్తేనే తట్టుకోలేడు. అట్టంటిది ఆ ముద నష్టపు సచ్చినోళ్ళు మీ బాబాయ్కి కన్ను గురి పెట్టి తీసుకుని పోయిండారు. ఆయనకేమనైతే ఇట్టగమ్మి నేను బతికేదే. పిన్ని, బాబాయ్కి ఏం కాదు. జగదాత్రి వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు బాబాయ్ని ఎలా అయినా ఇంటికి తీసుకొస్తారు. మీరేం కంగారు పడకండి. అయ్యో ఎవర్రా మీరంతా? సైలెంట్ గా కూర్చో. అసలు ఎవరు దాత్రి వాళ్ళు? నాన్నని ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు కేదార్. మీనన్ మనుషులు కాదు. మావయ్య గారికి శత్రువులు ఎవరూ లేరు. మరి మావయ్య గారిని కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది? ముందు రమ్య వాళ్ళకి ఫోన్ చేసి ఆపోజిట్ రూట్ లో రమ్మని చెప్తాను. ఎస్ మ్యామ్. హలో రమ్య, మావయ్య గారిని ఎవరో ఇంటి నుంచి కిడ్నాప్ చేసి ఓఆర్ఆర్ సైడ్ తీసుకుని వెళ్తున్నారు. మీరు ఆపోజిట్ రూట్ నుంచి రండి, రౌండప్ చేద్దాం. ఓకే మ్యామ్.